అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భారీ వర్షాలకు ఖమ్మం జిల్లా అతలాకుతలమైంది. ప్రాణ నష్టం సహా వందల కోట్ల రూపాయల ఆస్తి నష్టంతో పాటు 1000 ఎకరాల్లో కూడా పంట నష్టం సంభవించింది. ఇప్పటికే వరద సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇంకా పునరావాస కేంద్రాలకు పూర్తి స్థాయిలో తరలివేయాలని అధికార యంత్రాంగం కూడా ఆదేశాలు జారీ కనీస ఆహారం తాగునీరు కూడా కల్పిస్తున్న సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మనతో ఉన్నారు. ఆయన అడిగి పూర్తి విషయాలు తెలుసుకున్నారు. సార్, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎంత మేర పంట నష్టం సంభవించింది, పూర్తి స్థాయిలో నష్టాన్ని ఇప్పటికీ అంచనా వేశారా, ప్రాథమిక నివేదిక ప్రభుత్వానికి పంపారా? మొట్టమొదటిగా అండి, నేను చాలా గర్వంగా చెప్పుకోవాల్సింది, ఒక కలెక్టర్ లాగా మన జిల్లాకి ఎప్పుడు రాని వరదలు వచ్చినా కానీ అధికారులు, ప్రజలు, అనధికారులు అంతా ఇంత బాగా సమన్వయం చేసుకొని ఇంత తొందరగా మన జిల్లాని ఆపద నుంచి బయటకు తీసుకుని రావడం జరిగింది. ఇప్పుడు మిగిలింది మీరు అన్నట్టు ఆపద నుంచి బయటపడిన తర్వాత ఆయన నష్టాన్ని గమనించి ఇవ్వాల్సిన పరిహారం. దానికి కూడా మనం ఇప్పుడు ప్రిలిమినరీ ఎస్టిమేట్స్ ప్రకారం దాదాపు ఒక 15 అంటే ఒక 15,000 పైన మనకి పార్షియలీ డ్యామేజ్డ్ హౌసెస్, కొన్ని వందల వరకు ఫుల్లీ డ్యామేజ్, 100 అంటే 100 కిందే ఉన్నాయండి. ఇలాగే అగ్రికల్చర్ కూడా స్టాటిస్టిక్స్ పూర్తవుతుంది. దాదాపు ఒక 30 నుంచి 40 వేల ఎకరాలు మనకి డ్యామేజ్డ్ కనిపిస్తున్నాయి. అలాగే మన యానిమల్ లాస్ కూడా, అంటే మన గొర్రెలు, బర్రెలు, ఆవులు, ఇవన్నీ కూడా మేము నమోదు చేయడం జరిగింది. పూర్తి ప్రక్రియ గవర్నమెంట్కి అందించడం జరిగింది. మొన్న బ్యాంక్ హాలిడేస్ ఉండడం వల్ల మేము పరిహారాన్ని అందించలేకపోయాం. ఈ రోజు రేపటికల్లా మేము ఈ ఖాతాల్లో కొట్టడం కూడా జరుగుతుంది. డైరెక్ట్గా ఖాతాలోనే పడుతుందండి. వరద బాధితులకు ఇప్పటికే తక్షణ సహాయం కింద 10,000 రూపాయలు ప్రభుత్వం ప్రకటన చేసింది. కానీ మరోమారు 17,500లకు దాన్ని పెంచాలని కూడా ఇప్పటికే ప్రభుత్వం కొంత ఆలోచన చేసినట్టు సమాచారం అందుతుంది. ఒకవేళ పెంచే అవకాశం ఉందా? గవర్నమెంట్ మంత్రివర్యులు ఈ చర్చ హైదరాబాద్లో పెట్టుకుంటున్నారండి. సీఎం సార్ చేసిన అనౌన్స్మెంట్ మీ అందరూ ముందే ఉంది. ఇవన్నీ గమనించుకొని మేము ఫస్ట్ లిస్ట్ ఆఫ్ ఎఫెక్టెడ్ పీపుల్ లిస్ట్ చేయడం జరిగింది. ఇదే మామూలుగా ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఒక 2 వారాలు తీసుకునే ప్రక్రియను ఒక 4 రోజులు పూర్తి చేసింది సిబ్బంది అందరూ. సో ఈ అంకెలు అందిన తర్వాత ఎంత ఇవ్వాలనేది రెండో చాటు. ఇప్పుడు మేము ఆల్రెడీ సర్వే చేసుకున్నప్పుడు ఎవరికి ఎంత నష్టమైంది, వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు, వాళ్ళ కుటుంబ సభ్యుల వివరాలు, వాళ్ళ ఎఫ్ఎస్సి కార్డు నంబర్లు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ తీసుకొని సేకరించి పంపించడం జరిగింది. ఎంత అమౌంట్ ఇవ్వాలనేది గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత టక్కన కొట్టడానికి తయారుగా ఉంటాం. చాలా కుటుంబాలు నిరాశ్రయాలయ్యాయి. కొంతమంది విద్యార్థులు తమ ధృవీకరణ పత్రాలు కూడా కోల్పోయారు. వ్యక్తిగత ధృవీకరణ పత్రాలు కూడా లాస్ అయినటువంటి సిచ్యువేషన్స్. స్పెషల్ డ్రైవ్ కూడా నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. దాని ప్రాసెస్ ఏంటి? ఇప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి, బుధవారం నుంచి మా మున్సిపల్ కమిషనర్ గారు, అదనపు కలెక్టర్ గారు కూర్చొని ఒక ప్రక్రియ మొదలు పెడుతున్నాం. ఇంటింటికి ఒక సర్వే చేసుకొని, ఒక శిబిరం పెట్టుకొని, ఎవరి కాగితాలు ఏం పోయాయని కుటుంబ వారిగా నమోదు చేసుకుంటూ పోతున్నాం. నమోదు చేయగానే ఏ డిపార్ట్మెంట్తో ఉన్నాయి ఆ డిపార్ట్మెంట్తో మేమే రివ్యూ చేసి ఆ కాగితాలు తెప్పించుకొని కుటుంబానికి ఒక ఫోల్డర్లో వాళ్ళ సర్టిఫికేట్స్ అన్నీ లామినేట్ చేసి ఇప్పించి ఒక 2 వారాలు ఇవ్వడానికి ఒక ప్రక్రియ మొదలు పెట్టుకున్నాం. ఈ బుధవారం నాడు మీకు ఒక ప్రెస్ నోట్ కూడా అందుతుందండి. ఆ బుధవారం నాడు శిబిరం పెట్టుకుంటూ, క్యాంపులు పెట్టుకుంటూ, హాట్ లైన్ కూడా 1077, ఖమ్మంకి ఒకే హాట్ లైన్ పెట్టడం జరిగింది, 1077. ఈ హాట్ లైన్ కూడా ఫోన్ చేసి మా కాగితాలు పోయాయా, మేము ఈ నివాసం ఉంటున్నాం అనేది, వాళ్ళు నిజంగా ఎఫెక్టెడా కాదా మేము ఆల్రెడీ ఒక జాబితా క్రియేట్ చేసుకున్నాం. ఎఫెక్టెడ్ అయితే ఖచ్చితంగా ఒక 2 వారాలు వాళ్ళ కాగితాలు వాళ్ళకి ఫోల్డర్లు పెట్టి ఇవ్వడానికి ఒక ప్రక్రియను మొదలు పెట్టుకోబోతున్నాం. మునిపెన్నడూ లేని ఒక విపత్కర పరిస్థితిని ప్రస్తుతం ఖమ్మం జిల్లా అధికార యంత్రాంగం అయితే ఎదుర్కొంటుంది. ఇప్పుడు నా ఖమ్మం కోసం నేను అంటూ కూడా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని మీరు చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. సో ఖమ్మం జిల్లా యువతకు, ఖమ్మం జిల్లా ప్రజాకానికి మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? మా జాయింట్ కలెక్టర్ గారిని అభినందిస్తున్నానండి. మొట్టమొదటిగా ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నందుకు. ఈ పండగ సమయంలో ఆపద వచ్చింది, మనకి సంతోషంగా ఉండాల్సిన సమయంలో కొంచెం మనసులో నొప్పి ఉంది. మనోళ్ళని మనం ఆదుకునే కల్చర్ ఈ ఖమ్మం జిల్లాకి ముందు నుంచే ఉందండి. ఇది మా వాళ్ళు, మేము కాపాడుకుంటాం. అందుకే మన గణేష్ పండాల్స్ దగ్గర అన్ని మనం ఒక చిన్న డొనేషన్ క్యాంప్లా పెట్టుకుంటూ, అది క్యాష్లో ఉండొచ్చు, బట్టలు ఉండొచ్చు, పుస్తకాలు కావచ్చు, మనం ఇవన్నీ సేకరించి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఒక అన్అఫిషియల్ ప్రక్రియలా పెట్టుకోవడం జరుగుతుందండి. ఉద్దేశం ఏంటంటే మన జిల్లాలో ఎప్పుడు రానంటి వరదలు వచ్చినా మా బలాన్ని చూపించుకోవడానికి ఇది ఒక దారండి. మొత్తంగా ఒక చిరు సాయం ఒక కుటుంబానికి అండగా, భరోసాగా నిలుపుతుందని చెప్పి ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ చెప్తున్నారు. వరద సహాయక చర్యలను ముమ్మరంగా కొనసాగిస్తున్నట్లు, ఇప్పటికే జరిగినటువంటి నష్టంపై ఒక ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి పంపామని, ఇప్పటికే ఇంటింటి సర్వే చేపట్టి ప్రతి కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తున్నామని, ప్రభుత్వం తరపున పూర్తి స్థాయిలో వరద బాధితులకు అండగా, భరోసాగా ఉంటున్నామని చెప్తున్నారు ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్. ఇది వీడియో హైదరాబాద్తో రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.